तत्पूर्वपक्षासुरैः सिद्धान्तोक्तिसुरेश्वरैश्च मथितः यः कृष्णदुग्धाम्बुधिः स्वीयानाममृतं प्रयच्छति समां पायाद्गुणोद्यन्मणिः सच्छास्त्रोदितवर्त्मना पदमिदं ध्यायन्मदङ्काङ्कितो मन्मन्त्रं जपशास्त्रसम्पदमतो दास्यामि भाग्यैः सह तत्तत्त्वान्यपि बोधयामि तदनुप्राप्यो मदङ्ग्रिर्भवेदित्याघोषयतीव यः करचयैस्तं वाजिवक्त्रं भजे श्रये हयमुखं श्राव्य काव्यमार्गसमाप्तये सरागयोगिपूगोक्ता स्तोत्रतोत्रवशं महः सिञ्जन्नूपुरशोभिपादकमलां मन्दस्मितोद्यन्मुखीं कञ्जाक्षीं कुचभारभीरुविलसन्मध्यां कणत्कङ्कणां शंवाद्यैः परिसेवितां सुवसनां जाम्बूनदालङ्कृताम् अम्बां तां प्रणतोऽस्मि कृष्णरमणीं लम्बालकां रुक्मिणीम् सत्सङ्गमानससरोवरमध्यवर्ती कृष्णाङ्घ्रिचारुकमलार्पितचित्तवृत्तिः शास्त्रातिमञ्जुपदरञ्जितरम्यसंसत् आस्माकरत्सरसियस्तु समद्वहंसः ताटङ्कद्वयशोभिकर्णयुगलं भ्राजद्दया वीक्षणं पूर्णेन्दुद्युतिविद्रुमाधररुचा व्यामिश्रमन्दस्मितम् ईषत्कुञ्चितकुन्तलं सतिलकं नासोल्लसन्नोक्तिकं भूयात्कूर्मसदक्षगण्डयुगलं वाणीमुखं श्रेयसे नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि यस्य वाक्कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं जये योगीन्द्रं कामबाणच्छिदं सदा कामधेनुर्यथा पूर्वं सर्वाभीष्टफलप्रदः तथा कलौ आदिराजः श्रीपादोऽभीष्टदः सताम् सत्याभिनवजो वेदवेत्ता गुर्वर्पिता किलः सत्याधीशोत्मां निर्जिता शेषमायभूत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरा सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु सत्य विद्यायां विबुधाचार्यं वेदज्ञानाभ्यचिन्तिनं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिज्ञकराब्जोत्थान् 50 वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारत शास्त्रेषु पारदर्शवानं शास्त्रज्ञेषु वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्यो नमः हरिः ओम् తృణావర్తుడి సంహారం గురించి నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. మురద్విషం మూర్ధ్ని నిధాయ విష్ణు పదం ప్రవేష్టుం త్వరయాగతోపి అసౌపపాతామర వైర్యధస్తాద్ అయోగ్య కామస్య కథన్న పాతః. ఆ తృణావర్తుడు కృష్ణుణ్ణి అపహరించుకుని వెళ్ళేటప్పుడు తన తల మీదే పెట్టుకుని పైకి వెళ్ళాడు. కృష్ణుణ్ణి శిరస్సు మీద ధరిస్తే నిజంగా ఉత్తమమైనటువంటి గతి కలగాలి, కానీ మనస్సులో ద్వేషం ఉన్నది. అంటే కాయికంగా వ్యక్తి దేన్ని చూపించినా కూడాను నిజంగా మనస్సులో భక్తి ఉన్నదా, అది డాంభికమా అన్నటువంటిది తెలిసిపోతుంది. అందువల్ల డాంభిక వృత్తితో తాను అయోగ్యమైనటువంటి దాన్ని అపేక్షించాడు, శ్రీకృష్ణుడి మరణాన్ని అపేక్షించాడు. అందువల్ల తానే కింద పడి తృణావర్తుడు సంహృతుడయ్యాడు. తరువాత శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాలలో పడుకోబెట్టి తాను ఊపుతూ ఉన్నది యశోద. ఎంత అద్భుతమైనటువంటి, చాలా విశిష్టంగా వర్ణన చేస్తారు. దోలా విలాసచలితాలకశోభిఫాలం బాలం శుచిస్మిత సుధార సశోభితాస్యం శ్యామం సమీక్ష సమయం కిల శమ్మయం సా తేనే క్వణత్కనకనూపురశోభిపాదం. ఆ భగవంతుడి వర్ణన చేస్తారు. ఏ విధంగా ఉన్నాడు అంటే, ముంగుర్లన్నీ కూడా నుదుటిపై భగవంతుడిని నుదురు కనపడకుండా చేస్తూ ఉన్నాయి. ముఖంలో నిర్మలమైనటువంటి మందహాసం, అద్భుతమైనటువంటి ఆ ఆభరణాలు అవి ధ్వనిని చేస్తూ ఉన్నాయి. అటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి బాలకృష్ణుణ్ణి తాను ఉయ్యాల్లో ఊగిస్తూ ఉన్నది.
సమయమంతా కూడా అక్కడే పోతూ ఉన్నది యశోదమ్మకు. వేరే పనినే లేదు అన్నట్టుగా నందస్య రాజ్ఞభవదిత్తం అహర్నయంతి. పగలంతా కూడా కృష్ణుడి సేవలోనే తరించిపోతూ ఉన్నది. కృష్ణుడు కూడా ఆమెకు అనేక విధములైనటువంటి తన లీలలను చూపిస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు యశోదమ్మను. ఒకసారి ఎంతసేపు ఉయ్యాల ఊపినా కూడా కృష్ణుడు పడుకోవడం లేదు. అప్పుడు పరస్పర మాటలు ఎలా ఉన్నాయి కృష్ణుడికి యశోదమ్మకు అన్నటువంటి దాన్ని చెబుతారు. నిద్రామాశ్రయ, నీవు నిద్రపోనన్నా, చాలాసేపటి నుంచి నేను పాటలు పాడుతూనే ఉన్నాను, నిద్రపో. కిం తదాశ్రయ ఫలం, సరే నిద్రపోతే ఏమవుతుంది? భుక్తం వ్రజేజ్జీర్ణతాం, తిన్నటువంటిదంతా కూడా జీర్ణమవుతుంది. ఏది మనం నోట్లో ఆహారాన్ని తీసుకుంటామో ఆహారం అంతా కూడా జీర్ణమవుతుంది. నిద్రాకాంబ, నిద్ర అంటే ఏమిటి? నిమీలితాక్షియుగల ప్రాజ్ఞమ్య దాలింగతి, కళ్ళు మూసుకొని ప్రాజ్ఞనామక భగవంతుణ్ణి ఎప్పుడైతే ఆలింగనం చేసుకుంటాడో అదే నిద్ర. అస్వేవం తిథి ముద్రితాత్మనయన స్వాంగం సమాలింగ్య తత్సర్వం జీర్ణమథో దిశేతి జననీం శంసన్నిజం సోవతాత్. సరే అలాగా అని చెప్పేసి తన చేతులను గట్టిగా తనే పట్టేసుకొని కళ్ళు మూసుకొని, సరే నాకంతా జీర్ణమైంది, నాకు మళ్ళీ తినడానికి ఇవ్వు అని అడుగుతూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణుడు మమ్మల్ని రక్షించని చాలా అద్భుతంగా చెబుతారు. తత్వం ఇందులో నిక్షిప్తమై ఉన్నది. నిద్ర అంటే ఏమిటి? విశ్వ నామక భగవంతుడు జాగ్రత్త అవస్థని ఇచ్చేటువంటి వాడు, తేజస నామక భగవంతుడు స్వప్నావస్థనిచ్చేటువంటి వాడు, ప్రాజ్ఞనామక భగవంతుడు నిద్రనిచ్చేటువంటి వాడు. అందువల్ల జీవుడు ఎప్పుడు ప్రాజ్ఞ వశంలోకి వెళతాడో అప్పుడే నిద్ర. సుఖమైనటువంటి నిద్ర అనేకమైనటువంటి ప్రయోజనాలను చేకూరుస్తుంది అన్నటువంటిది మనం వింటూనే ఉంటాము. అదేవిధంగా ఆహారం పరిపూర్ణంగా జీర్ణం అవ్వడానికి నిద్ర కారణము. ఆ ప్రాజ్ఞనామక భగవంతుడిని ఆలింగించుకోవాలి అంటే ఆ ప్రాజ్ఞనామక భగవంతుడు ఎవరు? నేనే కదా. శ్రీకృష్ణుడు అంటాడు, ఆ ప్రాజ్ఞ రూపం కూడా నాదే, అందువల్ల నన్ను నేను ఆలింగనం చేసుకుంటే చాలు. అందువల్ల తనను తాను ఆలింగనం చేసుకొని భగవంతుడు, నాకు నిద్ర, నేను పోయాను, మళ్ళీ ఆకలేస్తుంది, నాకు తినడానికి ఇవ్వు అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. మాతర్గాయసి కిం సదా జలనిధౌ శశాంగ సంశాయినం. ఎప్పుడు ఏదో పాట పాడుతూ ఉంటావు కదమ్మా, ఏం పాడుతూ ఉంటావు? లేదు, ఆ క్షీరసాగరంలో పడుకున్నటువంటి శేషశాయి అయినటువంటి భగవంతుడిని స్తోత్రం చేస్తూ ఉంటాను. తాతాసౌ నను నిద్రయా పరివృతో దద్యాత్త వాపీతిత. ఏం చేసినా కూడా నువ్వు పడుకోవటం లేదు, అందువల్ల ఆ భగవంతుడి అనుగ్రహంతో నీకు నిద్ర వస్తుంది, అందువల్ల అతన్ని స్తోత్రం చేస్తూ ఉన్నాను. ఏవం చేద్గదితం తదీయమఖిలం తత్కర్ణ దేశం కథం యాతీతి ప్రతిపాదయన్ నిజమతం పాయాద్యశోదాసుతః. సరే ఆ విధంగానా, మరి నీవు ఇక్కడ పాడింది అక్కడ అతడు నిద్రపోతున్నటువంటి శ్రీహరికి ఎలా తెలుస్తుంది అని అడుగుతాడు. యశోద కూడా ఒక క్షణం, అవును కదా, నేను ఇక్కడ పాడింది భగవంతుడికి ఎలా తెలుస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు, అందువల్ల ఏ విధమైనటువంటి దోషం లేదు అని తాను చెప్పి, అంటే భగవంతుడికి సర్వథా నిద్ర లేదు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ మనకు సూచన చేస్తూ ఉన్నారు వాదిరాజస్వాముల వారు. అంటే భగవంతుడు పడుకున్నప్పుడు మనం స్తోత్రం చేశాము అని ఎవరికైనా భ్రాంతి కలగవచ్చేమో, సర్వథా లేదు, భగవంతుడికి నిద్రనే లేదు అన్నటువంటి దాన్ని గోపికా స్త్రీలు కూడా భగవంతుడిని వచ్చి ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఉన్నారు. దీనికి అంతరార్థం ఏమిటి? ఆ డోలోత్సవము అని భగవంతుడిని ఉయ్యాల ఊపేదాన్ని డోలోత్సవము అని చెబుతాం. ఏ వై విఠల సేవకా శుభదియస్తేషాం సలభ్యస్త్వితి ప్రాయో జ్ఞాపయితుం మురద్విషమితః సంప్రాప్య
యంతే కదా అన్నీషాం నహి దూరగస్త్వితి తతః ప్రాప్తం చ తం కుర్వతి దోలాసా మణిమండిత విజయతే స్వానందమూర్తే శిశోః. ఆనంద స్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ఉయ్యాల్లో వేసి ఎవరైతే కావాలి అని అనుకుంటారో భగవంతుణ్ణి ఆ దాని తాడును పట్టుకొని తమ దగ్గరికి తీసుకుంటారో భగవంతుడు దగ్గరికి వస్తాడు. వద్దు అనుకున్న వానికి దూరంగా జరుగుతాడు. ఉయ్యాల ఇలా ఊపుతూ ఉంటారు, ఒకసారి మన దగ్గరకు వస్తుంది, ఒకసారి దూరంగా వెళ్ళిపోతుంది. అందువల్ల ఏ వై విఠల సేవక శుభదియ, ఎవరైతే ఆ భగవంతుణ్ణి ఆరాధన చేసేటువంటి శుద్ధ మనస్కులు భక్తియుక్తులై ఉన్నటువంటి భక్తులున్నారో అటువంటి వారికి నేను లభిస్తాను అని చూపిస్తూ భగవంతుడు వారి దగ్గరికి వచ్చాడు. ఎవరైతే నన్ను వద్దు అని అనుకుంటారో వారి నుండి నేను దూరంగా వెళతాను అని చూపిస్తూ తాను ఉయ్యాల్లో పడుకొని భగవంతుడు ఉన్నాడు. ఒకానొక సందర్భంలో తాను స్తన్యాన్ని ఇచ్చింది, కృష్ణుడు పడుకున్నాడు. ఆ సమయంలో సరే సుతృప్తమేనం, వీడికి కడుపు నిండింది కృష్ణుడికి అని చెప్పేసి, ఇంకా కృష్ణుడు అని నామకరణం చేయలేదు, కడుపు నిండింది అని చెప్పేసి తాను కింద పడుకోబెట్టి వెళ్ళాలి అన్నప్పుడు ఆవులించాడు భగవంతుడు. అక్కడ ముఖేశ లోకాన్ ఖలు లోకయిత్వా తదంతరేం వాంస గృహాంసనాథం అఖండయత్ పుత్రమతిం జనన్యాం అయోజయద్ విశ్వపితృత్వ బుద్ధిం. అక్కడ సకల లోకాలను, ఈ భరతఖండాన్ని, అందులో గోకులాన్ని, అందులో నంద యశోద, అందులో తన స్వరూపాన్ని అన్నిటినీ భగవంతుడు చూపించి భగవంతుడు అన్నాడు, నేను నీ కుమారుణ్ణి కాదు. అప్పుడప్పుడు యశోదకు తన కుమారుడు అన్నటువంటి భ్రాంతి కలిగినప్పుడల్లా నేను నీ కుమారుణ్ణి కాదు అని సూచన చేస్తూ భగవంతుడు ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నాడు. సరే, ఇన్ని రోజులైనా మీరు నాకు నామకరణం చేయటం లేదు, సరే నా నామకరణాన్ని నేనే చేసుకుంటాను అని చెప్పేసి భగవంతుడు తన కార్యముల ద్వారా సూచిస్తూ ఉన్నట్టుగా ఉన్నది. మొట్టమొదట పూతనను సంహారం చేశాడు. అందువల్ల పూతనా జీవితహరహ, ఇది కృష్ణాష్టోత్తర శతనామంలో వస్తుంది. శకటాసుర భంజనాయ నమః అని, తృణావర్త తృణీకర్త్రే నమః అని. అదేవిధంగా సమగ్రమైనటువంటి లోకాన్ని తన నోట్లో చూపించి భగవంతుడు విశ్వంభరుడు అన్నటువంటి దాన్ని కూడా భగవంతుడు చూపించాడు. తర్వాత గర్గాచార్యుల వారు వచ్చి ఒకసారి వారికి నామకరణాన్ని చేసి రోహిణీ కుమారుడికి రామ అని, ఇతడికి కృష్ణ అన్నటువంటి నామకరణాన్ని చేశారు. ఎవరైనా నన్ను లోకంలో వీరికి గురువు అని అంటారేమో, ఆ గురుత్వం నాకు సర్వథా వద్దు అని చెప్పేసి తాను అంటూ ఉన్నాడు. అనంత నామాలు భగవంతుడికి ఉన్నాయి, మరి కృష్ణానే ఎందుకు పెట్టారు అంటే, అనంతనామాపి సకృష్ణ సంజ్ఞామవాప్యతుష్ట కిల గర్గదత్తాం. గర్గాచార్యుల వారికి అనిపించింది అతన్ని చూసిన వెంటనే, మహానుభావులు అపరోక్ష జ్ఞానులు, వారికి అనిపించింది కృష్ణ అని నామకరణం చేశారు. సరే, నామకరణం చేస్తే కూడా కృష్ణుడు ఎందుకు స్వీకరించాడు అంటే, తనవారు ఎవరైనా తనకి ఏదైనా ఇస్తే దాని మీద ప్రేమ ఎక్కువ. అందువల్ల అన్ని నామాలున్నా కూడా భగవంతుడు కృష్ణ అన్నటువంటి నామాన్ని తాను స్వీకరించాడు. ఆ కృష్ణ నామార్థాన్ని వివరణ చేస్తూ వెళతారు. అదేమిటి అంటే, కృష్ణుడు తాను తన శత్రువులను సంహారం చేసి వారి భార్యలకు విధవాత్వాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. వారి ముఖచంద్ర కాంతిని భగవంతుడు కాంతిరహితంగా చేస్తాడు, ముఖ చంద్ర కాంతిని. అందువల్ల శ్రీకృష్ణుడికి కృష్ణ అన్నటువంటి, కృష్ణపక్షంలో చంద్రుడి కాంతి ఇది తగ్గిపోతుంది. అమావాస్య నాడు చంద్రుడే ఉండడు, చంద్రకాంతి పూర్తిగా కృష్ణపక్షంలో ఉండదు. ఆ విధంగా వారి ముఖచంద్ర కాంతిని నేను కృష్ణుణ్ణై, కృష్ణపక్షీయుణ్ణై వారి ముఖకాంతిని అపహారం చేస్తాను. అందువల్ల కృష్ణ అన్నటువంటి నామం సార్థకం. మరొక మాటను చెబుతారు, అందరినీ ఆకర్షిస్తాడు.
యతస్వ సందర్శనతో నరాణాం వరాంగనానాం సురచారణానాం మనాంసి సర్వాణ్యపకర్షతీశస్తతోపి కృష్ణం ప్రవదంతి సంతః. తనను చూసినటువంటి దేవతలకు, ఋషులకు, మునులకు, సజ్జనులకు, గోపికాస్త్రీలకు, గోపబాలకులకు అందరినీ ఆకర్షిస్తాడు. ఒక్కసారి చూసి మళ్ళీ మళ్ళీ చూడాలి అని చెప్పేసి సర్వస్వాన్ని అతడికి ఇచ్చేసేటువంటి ప్రవృత్తిని కలిగి ఉంటారు కాబట్టి ఆకర్షితులవుతారు. అందువల్ల కృష్ణ అన్నటువంటి నామం సార్థకం. మరొక అర్థాన్ని చెబుతారు, నేను ఈ భూమి మీద ఉన్నా కూడా అందరికీ సుఖాన్ని ప్రసాదించేటువంటి సామర్థ్యం నాకున్నది. కృషి భూర్వాచక శబ్ద నశ్చ నిరవృతివాచక. ఆనందానికి ఆశ్రయుడు భగవంతుడు, అనంతమైనటువంటి ఆనందానికి భగవంతుడు ఆశ్రయుడు. అందువల్ల అతన్ని కృష్ణ అన్నటువంటి నామం కూడా సార్థకమే. తర్వాత కృష్ణుడు తాను తన బాల్యలీలన్నిటినీ కూడా చూపిస్తూ ఉన్నాడు. తాను మొట్టమొదట మోకాళ్ళ మీద పాకుతూ ఉన్నాడు. దానికి కారణం ఏమిటి అంటే, పాదాల మీద నడవలేదు కదా అంటే అవును. ఎందుకు అంటే ఆ పాదములను బంధించి వేశారు. భక్తులందరూ కూడా తమ మనస్సులో బంధించి వేశారు. అందువల్ల భగవంతుడు అనివార్యంగా ఎవరికైనా కాళ్ళు కట్టేస్తే మోకాళ్ళ మీదే వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అందువల్ల భగవంతుడు ఆ విధంగా వెళుతూ ఉన్నాడు అని. కృష్ణుణ్ణి నానా విధాలుగా సేవ చేస్తూ ఉన్నది ఆ యశోద. ఏమైనా పుణ్యం చేసింది. కింవా తప్పిత సా తపోస్య జనని యస్యేద మిదృక్ఫలం. అతడికి స్నానం, పడుకున్న వాడిని పిలుచుకొస్తుంది, స్నానం చేయిస్తుంది, అలంకారం చేస్తుంది, తినడానికి నానా విధమైనటువంటి భక్షభోజ్యాలని అన్నీ చేస్తుంది. అతడిని చూస్తూ చూస్తూ ఇంటి పనులనే మర్చిపోతుంది. ఇదే ఏను సుకృతవ మాడిదళ యశోదే గంగాజనకగే గడిగ నీరెరవళంతే అన్నటువంటి దాన్ని వాదిరాజస్వాముల వారే యశోదను వర్ణిస్తూ చెబుతారు. గంగాజనకుడు అయినా ఒక కుండలోంచి నీళ్లను తీసి ఆ కృష్ణుడికి పోస్తుంది. లోక మనోహరుడు అయినా కూడా అలంకారాన్ని చేసి తాను సంతోషపడుతుంది. అతన్ని చూస్తూ చూస్తూ ఉండిపోతుంది, ఎవ్వరు పిలిచినా వెళ్ళదు. ఇంత అద్భుతమైనటువంటి ఆ సుకృతాన్ని ఈ విధంగా ఏం పుణ్యం చేసింది. చాలా తపస్సు. నంద మరియు యశోదాల తపస్సుకు అది చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేసినందువల్ల మనం మన పిల్లల్ని కృష్ణ కృష్ణ అని చెబుతూ వారు చేసేటువంటి ఆహా కృష్ణుడు చేసినట్టుగా చేశాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అటువంటిది సాక్షాత్ శ్రీకృష్ణుడే అక్కడ బాల్యలీలను చూపిస్తున్నాడు అంటే దానికంటే అద్భుతం లోకంలో ఇంకేముంది చెప్పండి. తర్వాత కాస్త నడవడం ప్రారంభించాడు. అక్కడే ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న దూడలను తీసుకొని వాటి దగ్గరికి వెళ్ళి వాటిని సంరక్షిస్తూ వాటికి ఆహారాన్ని అందిస్తూ భగవంతుడు ఉన్నాడు. అద్భుతమైనటువంటి నానా విధమైనటువంటి వైభవాలను తాను తన మహిమలను చూపిస్తాడు. నారీణామపి మోక్షదః కిమితి నో దద్యాత్ విశుద్ధాత్మనాం ఆస్మాకం స్థితియోగి పూగమనసాం కోపం విధున్వన్నివ గోపస్త్రీనికరస్య దుగ్ధజలదిన్ స్వం దాతు కామో హరిస్తద్గేహస్తి తదుగ్ధమండలమతో ఉష్ణంచ చారవ్రజే. భగవంతుడు చౌర్యాన్ని చేస్తాడు. అది కూడా భగవంతుడికి గుణమే తప్ప దోషం కాదు. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు, పెరుగు, వెన్న అన్ని కూడా భగవంతుడు స్వీకరించేవాడు. పాలు స్వీకరించి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఈ పాలను మీరు నాకు ఇచ్చారు అంటే నేను ఆ క్షీరసాగరాన్ని మీకు ఇస్తాను, అర్థాత్ ఆ మోక్షాన్ని నేను మీకు ఇస్తాను. క్షీరసాగరం ఉండేది మోక్షంలోనే, దాన్ని నేను మీకు ఇస్తాను. మరి ఆ గోపికా స్త్రీలు వారికి మోక్షాన్ని ఇస్తున్నావు, మాకెందుకు ఇవ్వలేదు అని ఋషిమునులందరూ మేము ఏకాంత చిత్తంతో నిన్నే ధ్యానిస్తున్నాం కదా అంటే వారు నాకు పాలిచ్చారు, అందువల్ల నేను వారిని పాలిస్తాను మోక్షంలో. ఆ విధంగా భగవంతుడు తాను చెబుతూ తాను తినడమే కాదు అందరికీ తాను మత్కాన్ భోక్షన్ అని భాగవతం చెబుతుంది. ఆ విధంగా తాను ప్రాణులకు అందరికీ పిల్లికి పెట్టేవాడు, కోతులకు పెట్టేవాడు,
ఏ ప్రాణులు అడిగినా కూడా అన్నింటికీ భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. భక్తి ఎవరికి ఎక్కువగా ఉంది వారిని సంరక్షించేవాడు, భక్తి లేనటువంటి వారిని దూరం చేసేవాడు. భక్తినే ప్రధాన కారణము. ఒక చేతిలో గంటను పట్టుకున్నాడు, మరొక చేతిలో పాత్రను పట్టుకొని ఆ విధంగా తాను పాలు తాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు భగవంతుడు. ఒక గోపికా స్త్రీ కృష్ణుడిని పట్టుకోవాలి అని వెళుతూ ఉన్నది, కానీ పట్టుకోవడం కుదరడం లేదు. తాను వెళుతూ ఉన్నప్పుడు తన జడలో ఉన్నటువంటి పూలన్నీ కూడా కృష్ణుడి పాదాల మీద పడుతూ కృష్ణుడి ఆ విధంగా అర్చిస్తూ ఉన్నది ఒక గోపికా స్త్రీ. ఇక భగవంతుడు వారి వారి పుణ్యాన్ని చూసుకొని వారి ద్వారా ఆ పాలు, పెరుగు, నవనీతాన్ని భగవంతుడు స్వీకరించేవాడు. ఎవరికి పుణ్యం ఎక్కువగా అయిందో వారి ద్వారా స్వీకరించినప్పుడు కృష్ణుడిని కోపగించుకునేవారు. అప్పుడు పుణ్యం తగ్గిపోతుంది. ఏధమానద్విడిత్యేవా విష్ణోర్నామహి వైదికం అని చెబుతారు. పుణ్యం అధికమైతే ఆ పుణ్యాన్ని వారి యోగ్యతకు సమానంగా చేస్తారు. ఇంకా ఎక్కువగా ఎవరికైనా పుణ్యం కావాలి అన్నప్పుడు వారు భక్తితో భగవంతుడిని ఇదంతా కూడా కృష్ణుడి నైవేద్యం అని సమర్పించినటువంటి వారు కూడా ఉన్నారు. వారికి అధికమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చి భగవంతుడు అనుగ్రహించేవాడు. ఎందువల్ల అంటే ఏవి కూడా భగవంతుడి విషయంలో దోషమని కాదు. ఎవరు లక్ష్మీ కటాక్షాన్ని పొందారో వారు ఏ విధమైనటువంటి తప్పు చేసినా లోకంలో వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు అన్నట్టుగా లోకం మాట్లాడుతుంది. అటువంటిది లక్ష్మీపతికి ఇతడికి దోషం ఉంటుందా చెప్పండి? సర్వథా దోషం లేదు. స్వకీయ చౌర్యం నితరాం గృణద్భ్యో దదౌ విముక్తిం కిల గోపబాలః అహం స్వమర్మాల పతాం సచక్రే ఫలేన వాగ్బంధమితి ప్రతర్కే. భగవంతుడు ఆ విధంగా కృష్ణుడి చౌర్యాన్ని స్తోత్రం చేసేటువంటి వారికి ముక్తిని ప్రసాదించాడు భగవంతుడు. ఎందువల్ల అంటే నా యొక్క చరిత్రను మళ్ళీ మళ్ళీ వర్ణించవద్దు, ఇక చాలు అని వాగ్బంధనాన్ని చేసినట్టుగా ఉన్నది. స్వభక్త పుంజార్జిత పాప వృందం దివానిశం యో హరతి స్మ బాలః గృహే గృహే దుగ్ధ మసావముష్ణత్తతాహి కస్తక్షతి సిద్ధ విద్యాం. భగవంతుడు తన భక్తులు చేసినటువంటి పాపాన్ని ఎప్పుడూ కూడా అపహరణం చేస్తూనే ఉంటాడు. అందువల్లనే భగవంతుడిని శ్రీహరి అని పిలుస్తారు. అంటే భగవంతుడు చౌర్యం చేసింది ఇప్పుడు కాదు, అనాది కాలం నుండి భక్తుల పాపాలను అపహారం చేస్తూ ఉన్నాడు. మరి అనాది కాలం నుండి ఉన్నటువంటి ఆ చౌర్యం అది ఇక్కడ కూడా చేస్తూ ఉన్నాడు. అంతే, ఇది వ్యత్యాసం అంతే. ఇక్కడ పాలు, పెరుగు, వెన్న మొదలైనటువంటి వాటిని తాను స్వీకరిస్తూ ఉన్నాడు. హస్త కిం నవనీత భాజన ముఖే న్యస్తత్వయా శ్రీపతే. సరే శ్రీకృష్ణ, మా ఆ నవనీత భాండంలో చెయ్యెందుకు వేశావు? నీ మనస్సు చాలా కఠినంగా ఉంది, అందువల్ల అక్కడైతే నేను ఉండలేను. ఈ మృదువైనటువంటి చాలా మృదువుగా ఉన్నది వెన్న, అందువల్ల నా మనస్సు వలె ఇది కూడా మృదువైనటువంటిది, దీన్ని నేను స్వీకరిస్తాను అని చెబుతూ ఆమెకు ఒక పాఠాన్ని సూచించాడు. నా విషయంలో ఎవరూ కూడా కఠినంగా ఉండవద్దు, మృదువుగా ఉండండి అన్నటువంటి సందేశాన్ని భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. ఆ గోపికా స్త్రీలు ఇతన్ని బంధించాలి అని నానా విధమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు, కానీ ఎవరికీ కూడా దొరికేవాడు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కృష్ణుడి గురించి చెబుతూ వెళతారు. నేను నిన్ను కట్టేస్తాను అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తే చివరికి అది నన్ను నేను కట్టుకున్నాను, నా చేతులు నేను కట్టుకున్నాను, ఆయన మోహలో పడిపోయి ఆయన మాయలో పడిపోయి నా చేతులు నేను కట్టుకున్నాను, కృష్ణుడు నన్ను విడిపించుకొని వెళ్ళిపోయాడు అని ఒక గోపి చెబుతుంది. ఇక నీ కొడుకును ఏదైనా చెయ్యాలి, అతన్ని కొట్టాలి అని చెయ్యి లేపితే అతడు ఆ ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని చూసి చేచే కృష్ణుడు నా కొట్టడము అని అనిపిస్తుంది.
కానీ చేసేటువంటి పనులు మాత్రం చాలా విచిత్రంగా ఇల్లంతా చిందరవందర చేసేసి వెళ్ళిపోతాడు. అది తీసుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అయిపోతుంది. ఇలా ఒకరిది కాదు, ప్రతి ఒక్కరిది ఇదే విధంగానే అయిపోతూ ఉన్నది. యదాత్మజస్తేపి పతిస్మదుగ్ధం విభిజ్య పాత్రాణి తదా మమాసీత్ నమన్యురుత్సర్పిత దీయదంత దృగాంతకాంతిం హృది తర్కయంత్యా. నీ కుమారుడు అక్కడ ఉన్నటువంటి పాత్రలను అన్నిటినీ కూడా పడగొట్టి దాన్నంతా కూడా ధ్వంసం చేసి విరగొట్టి వెళ్ళిపోతాడు. సరే అని కోపంతో నేను దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇక కొడతారేమో అన్నటువంటి భయంతో ఆ ముఖాన్నంతా కూడా అయోమయంగా పెట్టేసి ఆ కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తాయి చూడు. అది చూసిన వెంటనే ఇక నాకు ఇంకా ఏమీ అనిపించదు, నేను వదిలేస్తాను అని ఒక గోపి అంటుంది. నీవు ఇన్ని పనులను చేస్తూ ఉన్నావు, నీవు చౌర్యాన్నంతా కూడా చేస్తూ ఉన్నావు, నీ నందకుమారుడి మాత్రం కాదు. నందుడు ఎంత ఉదార మనస్కుడు, అందరికీ ఇచ్చేవాడు. నీవు అందరిది దొంగతనం చేస్తూ ఉన్నావు, నీవు నందకుమారుడు కాదు అంటే, అవును నేను ఎవ్వరి కుమారుణ్ణి కాదు అంటాడు భగవంతుడు. ఇదంతా కూడా భగవంతుడికి పెట్టిందప్ప, నైవేద్యం పెట్టాలి కృష్ణ, దీన్ని తినొద్దు అని ఒక గోపి అంటే, నేనే సాక్షాత్తు భగవంతుడిని అని చెప్పేసి దాన్ని తిని భగవంతుడు నేను గుణపూర్ణుడైనటువంటి భగవంతుణ్ణి అని భగవంతుడు తాను చెప్పి వెళతాడు. ఈ విధంగా ఒక్కొక్క గోపి ఇంట్లో ఒక్కొక్క విధమైనటువంటి దాన్ని చేస్తూ ఉన్నాడు. సరే అక్కడే ఉలూఖలం రోకలి అది ఉన్నది, దాన్ని తీసుకువచ్చేసి, ఎందుకు దీన్ని ఇంత భారాన్ని తీసుకొస్తూ ఉన్నావంటే, తెలివిలేదా నీకు, అంత పైన పాలు పెడితే నాకెలా అందుతుంది చెప్పు అని చెప్పేసి దాన్ని వేసుకుని ఎక్కి అనాయాసంగా తీసుకుని వెళతాడు. మరొక గోపి అంటుంది, సరే చీకట్లో ఇంకెక్కడ ఎవరికి కనిపించకూడదు అని పెట్టాను, నీ కుమారుడి కళ్ళే సూర్యచంద్రులేమో తెలియదు యశోద, అది కరెక్ట్ గా లైట్ టార్చ్ వేసినట్టు అక్కడే పడుతుంది, ఏం చేయమంటావు యశోద, ఎక్కడని పెట్టుకోవాలి, ఏం చేసినా కూడా అది మిగలదు మా ఇంట్లో అని ఒక గోపి తన దైన్యంతో కృష్ణుడి చౌర్యాన్ని చెబుతూ ఉన్నది. సరే ఇక వేరే గదిలో ఉండి కృష్ణుడు వస్తే పట్టుకోవాలి అని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తాను, వెనక నుంచి వచ్చేటప్పుడు విశ్వతశ్చక్షు ఏమో నీ కుమారుడు, వెనుక వీపు కూడా కళ్ళున్నాయేమో, నేను వచ్చిన వెంటనే నన్ను చూసి హి అని నవ్వుతాడు, అపహాసం చేస్తాడు, మీరెవ్వరూ నన్ను పట్టుకోలేరు అని. సవిశ్వతశ్చక్షురివాస్తి బాలక అని అద్భుతంగా కృష్ణుడి అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు వారికి కృష్ణుణ్ణి వర్ణించడమే పని అయిపోతున్నది. ఏం పుణ్యవంతులు ఆ గోపికా స్త్రీలు, ఎవరి బంధనానికి భగవంతుడు దొరకలేదు. ఎందుకు అంటే భగవంతుడు చెబుతాడు, నేను బంధనాన్ని విడిపించేవాడిని తప్ప నేను బంధితుడినయ్యేవాడిని కాదు. సరే పాలంతా ఇక సాయంత్రం పాలు పితుక్కోవాలి అని చెప్పేసి మేమందరం అనుకుంటూ ఉన్నప్పుడు ఆ దూడలను వదిలేస్తాడు. వద్దురా కృష్ణ, అవి పాలు తాగిపోతాయి, మాకు పాలు ఉండవు అంటే అప్పుడు కూడా ఇదే మాటనే చెబుతాడు, నా కార్యమే బంధ విముక్తుల్ని చేయడం, సంసార బంధం నుండి విముక్తుల్ని చేయడమే నా కార్యం, అది తప్ప నాకు వేరే కార్యమే లేదు. అందువల్ల నేను చేసేటువంటిది ఇదే విధమైనటువంటి కార్యము అని చెప్పేసి భగవంతుడు బంధనం నుండి విముక్తుల్ని చేస్తూ, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారిని బంధ విముక్తుల్ని చేస్తాను అన్నటువంటి సందేశాన్ని భగవంతుడిస్తూ, ఆ భగవంతుడు వారికి అందరికీ కూడా నానా విధమైనటువంటి ఐశ్వర్యాల సమృద్ధిని భగవంతుడు చేకూరుస్తాడు ఆ గోపికా స్త్రీలకు. ఎందుకు అంటే వారి ద్వారా అన్ని కూడా భగవంతుడు తీసుకున్నాడు. ననిష్ఠురా వాక్సముదేతి వక్త్రాత్కరశ్చన స్థాడయితుం యశోదే విలోల నేత్రం తవ పుత్ర రత్నం ధ్రువం సుతస్తే జగతాం నియంత. నీ కుమారుణ్ణి తిట్టాలి అంటే నోరు రాదు, అదేం విచిత్రమో, వాడు రాకముందు ఎన్ని అనుకుని లిస్ట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ వాళ్ళ కృష్ణుడికి తిట్టాలి అని, కానీ ఆ కృష్ణుడిని చూసిన వెంటనే నిష్ఠురమైనటువంటి మాట ఒక్క మాట నా నోటి నుండి రాదు యశోద, అదేమో తెలియదు.
ఆ కళ్ళను విచిత్రంగా, ఆ నల్ల కళ్ళను అటు ఇటు అటు ఇటు తిప్పుతూ తిప్పుతూ తాను చూస్తూ ఉంటాడు. నిజంగా జగన్మోహకుడైనటువంటి జగన్యామకుడే నీ కుమారుడు అని అనిపిస్తుంది అని ఈ విధంగా వారందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఏమైనా కూడా అది అయిపోవడం లేదు. సరే, అదంతా అయిన తర్వాత భగవంతుడు ఒకసారి మన్ను తిన్నాడు. సదా సదానంద సుత సుతృప్త వృత్తే భవద్గ్రహస్థైర్నవనీత ముఖ్యైః సమామమైషామృతతీవ శంసన్మృతం జగాస స్వవశోఖిరేషః. భగవంతుడు ఎందుకు మన్ను తిన్నాడు అంటే, మీరిచ్చే పాలు, పెరుగు, వెన్న, పళ్ళు అన్నీ కూడా నాకు మన్నుతో సమానం. ప్రాకృతమైనటువంటి ఆహారం నాకు ఏదీ లేదు. నేను అప్రాకృతుడిని. అందువల్ల అప్రాకృతమైనటువంటి నాకు మీరిచ్చేటువంటిదంతా కూడా మట్టితో సమానం. అది ఏ విధంగా తిన్నాను, దీన్ని కూడా అదే విధంగానే తిన్నాను. ఏ వ్యత్యాసం లేదు. అంటే నేను అపేక్షతో తింటూ ఉన్నాను. నాకు కావాలి, ఆకలి వేసింది, అదేదో రుచిగా ఉంది అని నేను తిన్నది కాదు. మీ యోగ్యతానుసారంగా మీకు పుణ్యపాపాలను ప్రసాదించాలి అని చెప్పేసి నేను స్వీకరించిందే తప్ప నాకు దీనివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు అని చెబుతూ, అందరూ కూడా వెన్న దొంగ, పాల దొంగ అని చెప్పేసి తిడుతూ ఉన్నా కూడాను భగవంతుడు అదేది నాకు లేదు అని భగవంతుడు దాన్ని చూపించడానికే మన్ను తిన్నాడు. ఎందుకు అంటే, ఈ లోకాలనంతా కూడా నేను సృష్టి చేస్తాను కదా, అది ఎక్కడి నుండి? నా నుండే సృష్టి అవుతాయి. మరి ఈ భూమి అంటే దానికి మన్ను, మట్టితో ఉన్నది ఇది. అందువల్ల ఉపాదానం కావాలి. ఇదేది కూడా హూమ్ ఫట్ అని మాయామంత్రాలతో నేను చేసింది కాదు అని ఉపాదానాన్ని చూపించడానికి, అంటే ప్రధాన కారణం మన్ను, అది నా నుండే వెలువడుతుంది అని చూపించడానికి భగవంతుడు ఈ విధంగా చేశాడు అని చెబుతూ, కథలు చాలా ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఘట్టాలను స్పర్శ చేస్తూ వెళుతూ ఉన్నాను. అదేవిధంగా యశోద దగ్గరకు ఒకసారి శ్రీకృష్ణుడు వస్తాడు. వచ్చినప్పుడు సరే అని తాను ఒళ్ళో పడుకోబెట్టుకున్నది. ఆ సమయంలో అక్కడ పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగుతూ ఉన్నాయి. సరే అని, అయ్యో అది ఒలికిపోతుంది అని చెప్పేసి తాను కృష్ణుణ్ణి కింద పడుకోబెట్టి దాన్ని దించడానికి అని చెప్పేసి వెళుతూ ఉన్నది యశోద. ఆ సందర్భంలో నాకంటే కూడా నీకు పాలు ఎక్కువనా అని అనుకొని అప్పటికప్పుడు తన చేతిలో ఉన్నటువంటి చిన్న రాయిని తీసుకొని వెన్న చిలుకుతూ ఉన్నది. ఆ దది భాండాన్ని కొట్టి దది అంతా కూడా నేలపాలైపోయింది. ఇది చూసి అక్కడే ఉన్నటువంటి పిల్లి ఏదో వచ్చాయి, వాటికి అన్నింటికీ కూడా కాస్త కాస్త ఇచ్చి పంపించాడు శ్రీకృష్ణుడు. ఇది చూసి చాలా కోపం వచ్చింది ఆ యశోదకు. ఏమైనా చెయ్యాలి వీడిని, వీరి ఇన్ని రోజులు వాళ్ళందరూ చెప్తుంటే నేను వినలేదు, కానీ వీడు చాలా చేష్టలు వీడివి రోజు రోజు ఎక్కువ అవుతూ ఉన్నాయి అని చెప్పేసి, సరే వీడిని ఏ విధంగానైనా పట్టుకొని నేను బంధించాలి అని చెప్పేసి, యదీయనామస్మరతాం జనానాం బిభేత్య సహ్యోపి హిదండపాణి అభీషయద్విశ్వసృజాం వరిష్టం గృహీత దండా కిలనందరాగ్ని. చేతిలో ఒక బెత్తం పట్టుకొని వస్తుంది, వచ్చి భయపెట్టాలి అని చూస్తుంది. దానికి వాదిరాజస్వాముల వారు అంటారు, యదీయనామ స్మరతాం జనానాం, ఏ భగవంతుడి నామాన్ని స్మరణ చేసినటువంటి వారు, ఏ భక్తులైతే ఉన్నారో వారిని పట్టుకోవాలి అంటే దండధారి అయినటువంటి యముడు కూడా భయపడతాడు. అటువంటి భగవంతుడి నామానికే ఇంత మహత్వం ఉన్నది. మరి అటువంటి ఆ భగవంతుడిని భయపెడతాను అని పోతున్నది యశోదమ్మ. ఏంటిది పిచ్చి కాకపోతే? అజాండకోట్యాశ్రయ రోమకూపం తమత్త కోపా కిలనంద గోపి ఈయేష బద్ధుం నహి రోషరుద్ధం మనో వినోత్యప్యవ అమరానుభావం. అనంతకోటి బ్రహ్మాండాలు ఏ భగవంతుడి రోమంలో, ఒక రోమంలో నిక్షిప్తమైపోతాయి. అజాండకోట్యాశ్రయ రోమకూపం అని చెబుతారు.
అంత పెద్దదైనటువంటిది భగవంతుడు విశ్వరు అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి అవ్యాకృతాకాశ అనంత అవ్యాకృతాకాశ వ్యాపి భగవంతుడు. ఒక బ్రహ్మాండం కాదు, ఇటువంటివి కోటి సంఖ్యలో బ్రహ్మాండాలన్నీ కూడా భగవంతుడి ఒక రోమకూపంలో నిక్షిప్తమైపోతాయి. మరి అటువంటిది ఈ భగవంతుణ్ణి బంధిస్తాను అంటే అది మూర్ఖత్వమే కదా. ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు మనం వివేకాన్ని కోల్పోతామంటాం కదా, అదే వివేకాన్ని కోల్పోతూ ఉన్నది. కృతాగసంతం కిల నైవ మాతా శశాకబద్ధం మమతు ప్రతర్కః. ఎందువల్ల తాను బంధించాలి అని ప్రయత్నం చేస్తుంది. కృష్ణుడు బంధనానికి లోనవ్వలేదు, బంధితుడు అవ్వలేదు కృష్ణుడు. ఎందువల్ల అంటే తన ఉదరంలో ముక్తులందరూ కూడా ఉన్నారు. మరి ఆ ముక్తుల్ని బంధించడం వీలవుతుందా? ముక్తులే బంధనం నుండి విముక్తులైపోయారు అని చెప్పిన తర్వాత ఆ విముక్తుడైనటువంటి బంధనాన్ని విముక్తిని కలిగించేటువంటి ఆ భగవంతుడికి ఎవరైనా బంధించగలరా? సరే, తాను ప్రయత్నం చేసి తాడు తీసుకొచ్చి కట్టింది, 2 అంగుళాలు తగ్గిపోయాయి. సరే అని దానికి మరొక 2 తాళ్లను కట్టింది, అప్పుడు కూడా మళ్ళీ 2 అంగుళాలు తగ్గుతూ వస్తూ ఉన్నది, కాస్త తక్కువగా ఉన్నది. అప్పుడు కూడా తనకు అర్థం కాలేదు. సరే ఏమైంది అని చెప్పేసి చివరికి అనిపిస్తుంది. సుతోనమేయం హరిరేవ సాక్షాత్ ఇది ప్రబోధే అంకురితే పురంధ్రి. ఎప్పుడైతే ఇతన్ని నేను బంధించలేను, ఆ సాక్షాత్తు భగవంతుడే వీడా అని భగవద్బుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు బంధనాన్ని చేయించుకుంటాడు కృష్ణుడు. అంతవరకు భక్తి లేదు. స్నేహయుక్తమైనటువంటి జ్ఞానమే జ్ఞానయుక్తమైనటువంటి స్నేహమే భక్తి. ఇతడు సాక్షాత్ భగవంతుడు, ఇతడిని ఎవరు బంధించలేరు అన్నటువంటి జ్ఞానము లేదు, ఆ స్నేహము లేదు. అటువంటప్పుడు భగవంతుడు ఎలా బంధితుడవుతాడు చెప్పండి? ఎప్పుడైతే భక్తిని చేసిందో అప్పుడు ఆ 2 అంగుళాలు పూర్తి చేసి చిన్న తాడుతో కట్టించుకొని దామోదర అని భగవంతుడు ప్రసిద్ధుడయ్యాడు. సరే అని ఆ భగవంతుడిని తీసుకుని వెళ్ళి ఆ యశోద తాను ఒక రోలు దానికి కట్టేస్తూ ఉన్నది. అసాధ్య భాగస్థిత దుగ్ధ చౌర్యే విశారదం తం వినిబధ్య మాత ఉలూఖలస్యాపి బబంధమద్యం సహాయభూతస్య తదీయ కార్య. సరే, వీడిని ఇలాగే వదిలిపెడితే వీడు ఊరికే ఉండేటువంటి రకం కాదు, అందువల్ల వీడిని ఉలూకలానికి నేను బంధిస్తాను అని చెప్పేసి దానికి బంధించింది. భగవంతుడు కూడా సరే అదే కాని, నీ ఇష్టానుసారంగానే కాని, అది కూడా నాకు ఏది కూడా బంధనం అన్నటువంటిది లేదు, అసాధ్యం అన్నటువంటిది భగవంతుడి డిక్షనరీలోనే లేదు. అందువల్ల సరే నువ్వు కట్టేస్తావా, కట్టి మళ్ళీ తన పనులకు తాను వెళ్ళిపోయింది. నెమ్మదిగా పాదాలను వేస్తూ అంత పెద్ద ఉలూకలాన్ని తీసుకుని భగవంతుడు తాను వెళుతూ ఉన్నాడు. వెళ్ళి ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అంటే అక్కడ అసజ్జనేష్వాచరితోగ్ర శిక్షాం స్వభక్త బుందీషు కృతాంచ రక్షాం నభస్యతో గాతుముభౌ చికీర్షన్ విపాటయామాస సపాదపౌద్భూ. వెనుకటికి నలకూబర మణిగ్రీవ అన్నటువంటి యమళార్జునులు అని చెప్పేసి వారు నలకూబర మణిగ్రీవ వారిద్దరూ కూడా కుబేరుడి పుత్రులు యమళార్జునులు. వారు ఇక్కడ శాపంతో, నారదుల వారి శాపంతో భూమి మీద అర్జున వృక్షాలుగా మారి ఉంటారు. ఎందుకు అంటే వారు వివస్త్రులుగా ఉండి సరోవరంలో ఉంటారు. నారదుల వారు వచ్చినప్పుడు లేవడానికి వారికి అసహ్యం అనిపిస్తుంది. అయ్యో పెద్దవారు వచ్చారు, ఇలా వెళితే ఏం బాగుంటుంది అని. నారదుల వారికి అది అర్థమవుతుంది. పెద్దవారు వచ్చినా కూడా గౌరవం ఇవ్వాలి అన్నటువంటివి ఇది తెలియదా లోకరీతి మీకు అని చెప్పేసి, వివస్త్రులుగా ఉన్నారు కాబట్టి వస్త్రహీనులైనటువంటి జన్మలో మీరు ఉండండి అని చెప్పేసి శాపం ఇస్తారు. అందువల్ల వస్త్రం లేనటువంటి వృక్షాలుగా వారు మారి ఉంటారు. ఇక వారి శాప తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకున్న వెంటనే భగవంతుడు వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తారు అని చెప్పేసి
నారదుల వారు శాప విముక్తిని కూడా చెబుతారు. దానికి అనుగుణంగా వారు ఇప్పుడు అర్జున వృక్షాలుగా ఉన్నారు. అందువల్ల తరువాత ఈ అర్జున వృక్షాలుంటే అర్జునుడికి మహత్వం రాదేమో అని అనిపించి అతి ఎత్తైనటువంటి ఈ అర్జున వృక్షాలను కింద వేసి భగవంతుడు తన అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తాగ్రేసుడైనటువంటి అర్జునుడికి భీమసేనుడి తమ్ముడైనటువంటి అర్జునుడికి లోకంలో ఖ్యాతినివ్వాలి అని చెప్పేసి ఈ 2 అర్జున వృక్షాలను కింద వేస్తాడు. తర్వాత తదంగబంధ ప్రతిబంధ పుణ్యాబలేన సిద్ధౌ తవ ఉత్తత ఉత్తితౌ ద్వౌ ప్రశంస్య బృందావన వల్లభం తం తదేయతుస్తన్మనసౌ స్వలోకం. తర్వాత వారు ఆ వృక్షాల కింద పడిన వెంటనే సిద్ధ పురుషులు 2 లేచి నిలబడ్డారు. కృష్ణుడి పాదాలకు నమస్కారం చేసి కృష్ణుడిని స్తోత్రం చేస్తారు. సరే, మీరు వెళ్ళి పైన మీ లోకంలో కూడా ఇదే పనిని చేస్తూ ఉండండి అని చెప్పేసి భగవంతుడు వారిని అనుగ్రహించి వారి లోకానికి పంపించాడు. కృష్ణుడి అనుగ్రహం అయితే ఎవరికి తానే సద్గతి లేదు. పాపం అంతా కూడా దూరమైపోయి నారదుల నుండి కలిగినటువంటి శాపానికి భగవంతుడు విముక్తుడిని చేసి లోకంలో ఎవరు శాపం ఇచ్చినా కూడా దానికి పరిహారం నా దగ్గర ఉన్నది అన్నటువంటి తత్వాన్ని వారికి బోధించి భగవంతుడు ఆ నలకూబర మణిగురువులను ఉద్ధరించాడు. తర్వాత అక్కడి నుండి భగవంతుడు బృందావనానికి వెళ్ళాలి, ఈ గోకులాన్ని వదిలిపెట్టేసి అది పక్కనే ఉన్నటువంటి ఒక వనం బృందావనము అని అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి భగవంతుడి సంకల్పం. వీళ్ళకు చెబితే వద్దొద్దు, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి అవి ఇవి అని గోపాలకులందరూ కూడా వద్దు అని అంటారు. అని చెప్పేసి భగవంతుడు తానేం చేస్తాడు అంటే వారికి విరోధమైనటువంటి వారికి కష్టాన్నిచ్చేటువంటి అనేక సంఖ్యలో వృకం అంటే ఈ నక్కలను, తోడేళ్లను భగవంతుడు తోడేళ్లను సృష్టి చేస్తాడు. తన రోమకూపం నుండి 1000 సంఖ్యలో సృష్టి చేస్తాడు. అవి వచ్చి ఈ గోపాలకులను భయపెట్టడం ప్రారంభించింది. ఎప్పుడైతే కృష్ణుడు బృందావనానికి వెళదాము అని అంటాడు, వీళ్ళందరూ అడ్డుపడతారు. సరే, మీ నోటితోనే నేను చెప్పిస్తాను అని చెప్పేసి భగవంతుడు తానేం చేస్తాడు అంటే ఆ వృక సమూహాన్ని సృష్టి చేస్తాడు. అవన్నీ కూడా ఆ గోపాలకుల మీద పడి వారినంతా కూడా ఆ ఆవులను అన్నిటినీ ధ్వంసం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా భయపడి, కృష్ణ నువ్వు చెప్పినట్టుగానే ఇక్కడి నుండి వెళ్ళిపోదాము అని. మరొక కారణం ఏమిటి అంటే వచ్చిన వాళ్ళందరూ పూతన, తృణావర్త, శకటాసుర వీళ్ళందరూ కూడా ఇక్కడే ఈ గోకులానికి వెళ్ళి చనిపోతున్నారు అంటే అక్కడే కృష్ణుడు ఉండొచ్చు అని వాళ్లకు భయం కలగవచ్చు. దానవులకు కలిగితే వాళ్ళెవరు ఇక ఇటుపక్కకు రారు, కానీ వారి సంహారం జరగాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి కృష్ణుడి మదిలో. అందువల్ల అంటే ఏకక్రియ వ్యర్థకరీ బభూవ అని చెప్పేసి ఒకే కార్యం అది 2 ప్రయోజనాలను చేకూరుస్తుంది అని చెప్పేసి భగవంతుడు తాను అక్కడికి వెళుతూ ఉన్నాడు. అది చూడ్డానికి చాలా రమణీయంగా ఎడ్ల బళ్ళన్నీ కూడా వరుసగా వెళుతూ ఉన్నాయి. గోవుల మంద ఒకవైపు, అందరూ కూడా ఆ గోపికా స్త్రీలందరూ కూడా వెళుతూ ఉన్నారు. ఈ విధంగా ఆనందంతో అందరూ కూడా కృష్ణుణ్ణి అనుసరిస్తూ అందరూ కూడా వెళుతూ ఉన్నారు. వాళ్ళు వెళ్ళేటువంటి ఆ రభసానికి భూమి మీద ఉన్నటువంటి ధూళి అంతా కూడా ఆకాశ మార్గానికి చేరుకున్నది. గోపపదైరనోభిః సముత్తధూళి సవితుఃకరౌఘం రురోద దూరే కిరతాం స్వమూర్ధ్ని సయేవ ఊఢుం ధ్రువమున్నినాయ. ఆకాశానికి వెళ్ళి ఆకాశం అంతా కూడా ఆవరించింది. అంతమంది బృందావనానికి వెళుతూ ఉన్నారు. కృష్ణుడు బృందావనానికి వెళితే అక్కడ ఉన్నటువంటి వృక్ష జాతులన్నీ కూడా కృష్ణుడికి స్వాగతం పలికాయి. పక్షులన్నీ కూడా ఆహా, ఇక మేము ఆనందంతో ఉండవచ్చు కృష్ణుడి సన్నిధానంలో అని. ప్రతి ఒక్కరికి సంతోషం కలుగుతూ ఉన్నది కృష్ణుడి ఆగమనం బృందావనానికి. వారందరూ కూడా స్వాగతాన్ని కోరుతూ ఉన్నారు శ్రీకృష్ణుడికి. సలబ్ధ జన్మ మధురాఖ్య పుర్యాం
వ్రజేభివృద్ధః కదిచిద్దినాని ఉపేత్య వృందావనమేష కృష్ణస్త్రిధామతాం దర్శయతీవ దేవః. చాలా అద్భుతంగా వర్ణన చేస్తారు వాదిరాజస్వాముల వారు. భగవంతుడికి త్రికగుబ్ధామ అని విష్ణు సహస్రనామంలో చెబుతారు. త్రిధామ అని, త్రిసుధామసు యద్భోజ్యం భోక్తాయస్య ప్రకీర్తితః అని సర్వమూలంలో కూడా చెబుతారు. భగవంతుడు త్రిధామ అని అంటే 3 ఇళ్ళు భగవంతుడికి ఉన్నాయి. ఒకటి వైకుంఠం, ఒకటి అనంతాసనం, మరొకటి శ్వేతద్వీపము అని. 3 కూడా భగవంతుడి ధామాలు. 3 చోట్ల భగవంతుడు ఉంటాడు. వేరు వేరు రూపాలతో భగవంతుడు ఉంటాడు. ఈ విధంగా త్రిధామ అని ప్రసిద్ధం. దాన్ని కూడా శ్రీకృష్ణుడు చూపించి నేను ఆ సాక్షాత్ నారాయణుణ్ణే అని చూపిస్తూ ఉన్నాడు. అవతరించింది మథురా పట్టణంలో, కొన్ని రోజులు పెరిగింది గోకులంలో, ఇప్పుడు వెళుతూ ఉన్నది వృందావనానికి. ఆ విధంగా మధురాఖ్యపుర్యాం లబ్ధజన్మ వ్రజే అభివృద్ధ, గోకులంలో పెరిగాడు. ఉపేత్య వృందావనమేష కృష్ణ త్రిధామతాం దర్శయతీవ దేవః, తాను త్రిధాముణ్ణి అని చెప్పేసి లోకానికి భగవంతుడు తెలియపరుస్తూ ఉన్నాడు అని చెప్పి చెబుతారు వాదిరాజస్వాముల వారు. ఆ వృందావన అది ఆ వృందంగా ఉండి అవన సంరక్షణ చేస్తుంది అని చెప్పేసి, అంటే నానా విధమైనటువంటి ఫలపుష్పాలన్నీ కూడా అక్కడ సమృద్ధంగా ఉన్నాయి. వచ్చిన వారికి ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాము రా కృష్ణ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నట్టుగా ఉన్నది. అక్కడ కోతులతో భగవంతుడు అన్నీ కూడా ఆటలాడుతూ ఉన్నాడు. అది చూస్తే భగవంతుడి యొక్క రామరూపం గుర్తుకు వస్తూ ఉన్నది జ్ఞానులకు. ఆ విధంగా భగవంతుడు తాను చేస్తూ ఉన్నాడు. అదే సందర్భంలోనే ఒక వత్సాసురుడు అని వచ్చాడు. అతడు వత్సవేషంలోనే వస్తాడు. దూడగా తాను వచ్చాడు. పశుత్వమే ఉన్నది. కానీ సహానుగైర్గాః కిలచారయంతం ఖలోభ్యగాత్తం పశువేషధారి, పశువేషంలో ఉన్నటువంటి వత్సాసురుడు వస్తాడు. అతడికి పశుత్వం యోగ్యమే. ఎందువల్ల అంటే పశుబుద్ధితో కృష్ణుణ్ణి, ద్వేషంతో కృష్ణుణ్ణి సంహరించాలి అని చెప్పేసి తాను వస్తూ ఉన్నాడు. అందువల్ల అది తప్పు అని అతడి పశుత్వం యోగ్యమే అని చెబుతారు. ఆ పశువేషధారి అయినటువంటి వత్సాసురుడు వచ్చినప్పుడు ఉదక్షిపత్తం హరిరాత్మదోర్భ్యాం, అతడిని పైకి విసిరివేసి గృహీతమాయస్య చ తస్య పాతః, అతడు తాను మోసం చేయాలి అని వచ్చి కృష్ణుడి చేతిలో హతమవుతూ ఉన్నాడు. అందువల్ల మహానుభావులకు ఎవరు మోసం చేసినా కూడా వారి ఎవ్వరికీ కూడా ఉత్తమమైనటువంటి సద్గతి లేదు అని భగవంతుడు చూపిస్తూ వత్సాసురుణ్ణి సంహారం చేస్తూ ఉన్నాడు భగవంతుడు. దాని తర్వాత బకాసుర అని పక్షి రూపంలో వచ్చినటువంటి బకపక్షి రూపంలో వచ్చాడు. అందువల్ల ఆ బకాసురుడు ప్రసిద్ధమైనటువంటి వాడు, భీమసేనుడి చేతిలో చనిపోతాడు. ఇక్కడ పక్షి రూపంలో ఒక అసురుడు బకపక్షి రూపంలో వచ్చాడు కాబట్టి వీడిని బకాసుర అని పిలిచారు. అతడు చెబుతాడు, కృష్ణ నేను నిన్ను పిలవాలి అంటే నాకు నోరు రాదు, ఎప్పుడు నేను కృష్ణుణ్ణి పిలవను, నిన్ను నేను పిలవలేను. సరే నా పక్షములైన కృష్ణపక్షము అంటే అవి శుభ్రంగా ఉన్నాయి, అవన్నీ కూడా నేను కృష్ణపక్షుణ్ణి కాదు, నీ విరుద్ధ పక్షంలో నేను ఉన్నటువంటి వాణ్ణి అని చెబుతూ కృష్ణుణ్ణి మింగేస్తాడు. నోట్లో స్వాహ అని తీసుకుంటాడు. అక్కడ భగవంతుడు విపరీతమైనటువంటి నొప్పిని కలిగిస్తాడు. అది తాళలేక బయట మళ్ళీ వమన చేసుకుని కృష్ణుణ్ణి బయట వేసేస్తాడు. తర్వాత భగవంతుడు తన అద్భుతమైనటువంటి సామర్థ్యంతో ఆ బకపక్షిని కూడా దాని నోటిని రెండింటిని కూడా విరుద్ధ దిక్కులో తీసుకెళ్లి అతి ఘోరమైనటువంటి శక్తి బకాసురుడికి. అటువంటి బకాసురుడిని కూడా తాను సంహారం చేసి పక్షి గణములకు అన్నింటికీ కూడా తాను అనుగ్రహాన్ని చేస్తాడు. తరువాత వసంత ఋతువు యొక్క వర్ణన చాలా అద్భుతంగా చేస్తారు. వర్ణన ఎక్కువగా ఉన్నది, అందువల్ల వర్ణనను వదిలిపెట్టేసి ముందుకు వెళదాము. ఆ వనలక్ష్మి కూడా కృష్ణుణ్ణి అనుసరిస్తూ తాను వెళుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పుష్పరాశి, ఆ రమణీయమైనటువంటి పుష్పములన్నీ కూడా వసంతకాలంలోనే విశేషంగా ఉంటాయి. అవన్నీ కూడా కృష్ణుడు వచ్చినప్పుడు కృష్ణుడి మీద పుష్పవృష్టిని చేస్తాయి. గాలి అది వ్యజనంగా ఉన్నది. ఈ విధంగా వనలక్ష్మి కూడా
కృష్ణుడిని మనస్సులో స్మరణ చేసుకుంటూ కృష్ణుడి నానావిధమైనటువంటి సేవలను చేస్తూ ఉన్నది. ఆ కాలంలో అక్కడ ఉన్నటువంటి కోకిల గానం కూడా అది కృష్ణుడిని స్తోత్రం చేసినట్టుగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఈ దుంభి మకరందం ఆ కీటం అది కూడా భగవంతుణ్ణి స్తోత్రం చేసినట్టుగా ఉన్నది అని చెప్పేసి చెబుతూ ఆ వసంత ఋతువులో ఏ విధమైనటువంటి ఇది ఉంటుంది, కామ ప్రచోదన ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు మనోహరమైనటువంటి మన్మథుణ్ణి కూడా అతిక్రమించినటువంటి సౌందర్యం భగవంతుడి యందు ఉన్నది అని చెప్పేసి చెబుతూ తర్వాత భగవంతుడు ఒక చోట తాను నెమలి పింఛాన్ని పెట్టుకొని తన మీద ఉన్నటువంటి వస్త్రాన్ని చుట్టుకొని అద్భుతమైనటువంటి నర్తన చేస్తాడు. ఎందువల్ల అంటే నేను తర్వాత కాళీయమర్దన చేస్తూ ఇదే విధంగా నేను చేస్తాను అని చూపిస్తూ తాను అద్భుతమైనటువంటి దానికి పూర్వ సిద్ధతనంతా కూడా భగవంతుడు చేసుకుంటాడు. చాలా అద్భుతంగా భగవంతుడు పక్షుల వలె అరుస్తాడు. వాళ్ళందరూ గోపాలకులు, వాళ్లకు ఆ వనంలో ఉండి అదే అద్భుతమైనటువంటి రమణీయమైనటువంటి ప్రదేశం. కృష్ణ దానిలాగా నువ్వు అరుస్తావా? ఆ పక్షిలాగా అరుస్తాను. అన్నిటి ధ్వనిని చేసి చూపిస్తాడు గోపాలకులకు. వారికి ఎవ్వరికీ అటువంటి విద్యలేవి రావు. సాక్షాత్ భగవంతుడు. తర్వాత సూర్యాస్తమయ సందర్భానికి అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత శ్రీకృష్ణుడు సూర్యోదయం సందర్భంలో సూర్యుడి వలె ప్రఖర కాంతి, అద్భుతమైనటువంటి తేజస్సు భగవంతుడి యందు కనిపిస్తూ ఉంటుంది. అదే సాయంకాల సమయంలో విపరీతంగా చంద్రుడి ముఖకాంతి వలె ఉంటుంది. తాను రమ్యంగా పాడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా మైమరిచిపోతారు కృష్ణుడి గానానికి. అందరూ కూడా వచ్చి కృష్ణుడి గానాన్ని వింటూ ఉండిపోతారు. ఆ సందర్భంలో ఒకరోజు ఇక కృష్ణుడు అవాళ కాళీయమర్దన చెయ్యాలి. అది చూసి చాలా సంతోషం కలిగింది సూర్యుడికి. ఎందువల్ల అంటే స్వతనయాం సరితాం విషవర్జితాం కరుణయా హరిరద్య కరిష్యతి ఇతి ముదేవ గిరం రవిరీక్షితుం రవశోభితమారుహత్. ఇవాళ నా కుమార్తె అయినటువంటి యమునను శుభ్రపరుస్తాడు. కాళీయ నాగను భగవంతుడు అక్కడి నుండి వెళ్ళగొడతాడు అని చాలా ఉత్సాహంతో తన కూతురి సంరక్షణ జరుగుతుంది అన్నటువంటి సంతోషంతో సూర్యపుత్రి యమునానుజాత అని చెప్పేసి యముడి తర్వాత యమధర్మరాజు తర్వాత జన్మించినటువంటి యమునాదేవి అక్కడే కాళీయ నాగ ఉంటాడు. అవాళ బలరాముణ్ణి వదిలిపెట్టిపోతాడు భగవంతుడు. ఎందువల్ల అంటే సర్పజాతి వారు వాళ్ళందరూ కూడా కోపగించుకుంటాడేమో అన్నటువంటిది. అందువల్ల బలరాముడు వద్దు అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి నీళ్లు తాగితే పశువులన్నీ చనిపోతాయి, ఇది చాలా క్రూరమైనటువంటిది కృష్ణ అని చెప్పిన వెంటనే కృష్ణుడు ఆ పైన కదంబ వృక్షం మీద నిలబడి లోపలికి భగవంతుడు తాను గెంతాడు. ఆ కృష్ణుడి రభసకు ఆ వేగానికి యమున అల్లకల్లోలమవుతుంది. కృష్ణుడు తాను లోపలికి వెళతాడు. వెళ్ళిన వెంటనే కాళీయ నాగ తాను కృష్ణుడిని చుట్టుముట్టుకుంటాడు. గట్టిగా చుట్టేసుకొని తాను తన విషాన్నంతా కూడా ఆ భగవంతుడి మీద ప్రయోగం చేస్తూ వెళతాడు. ఇక్కడ ఆ వృందావనంలో చాలా మందికి అనేక ఉత్పాతాలు కనిపిస్తాయి, ఘోరమైనటువంటి దృశ్యాలు. కృష్ణుడు ఎక్కడున్నాడు అని చెప్పుకొని తెలుసుకుంటూ అందరూ కూడా బయలుదేరారు. అది చూసి ఇక వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఇంత ఘోరమైనటువంటి దాంట్లో కృష్ణుడు పడిపోయాడా, మీరెవరూ చూడలేదా, ఎందుకు ఏమిటి అని ఆర్తనాదాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. బలరాముడు మాత్రం చెబుతాడు, లేదు కృష్ణుడికి ఏం కాదు, కృష్ణుడు వస్తాడు అని. ఆ సందర్భంలో తన భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడు తాను ఆ కాళీయను పైకి పిలుచుకొస్తాడు. ఎంత బంధించినా ఎంత కరిచినా కూడా తన శక్తి కోల్పోతూ ఉన్నాడు తప్ప కాళీయకు వేరే దారి లేకపోయింది. ఇత్థం విమర్శత ప్రాప్తాన్ దృష్ట్వా స్వాన్ సర్పమూర్తి సహా ననర్తకిల నర్నర్తి సుహృదాగమనేనక్కః. భగవంతుడు తాను నర్తన చేస్తూ ఉన్నాడు. తన వారిని చూసి అద్భుతమైనటువంటి అతడి ఫణముల మీద భగవంతుడు నర్తన చేస్తూ ఉన్నాడు. తన వారు వస్తే ఎవరికి సంతోషం కాదు చెప్పండి. తన భక్తులందరూ అక్కడికి వచ్చారు.
అప్పుడు భగవంతుడు నర్తన చేస్తూ ఉన్నాడు. సరత్న కృష్ణ హి ఫణాంశకేషు ననర్త కృష్ణ కిల లోకవంద్య. లోకవందితుడైనటువంటి భగవంతుడు తాను గరుత్మంతుడికి సంతోషాన్ని కలిగించడానికి తన పాదములను ఏ గరుత్మంతుడి చేతుల మీద పెట్టి ఉంటాడో అటువంటి పాదములతో తాను నర్తన చేస్తూ ఉన్నాడు. కాళీయ మర్దన జరుగుతూ ఉన్నది. ముఖాన్నే భగవంతుడు బాగా దానిపైనే తన పాదములను పెట్టి చేస్తున్నాడు. ఎందువల్ల అంటే ముఖం నుండే విషం వస్తూ ఉన్నది, కానీ ఆ తోకను మాత్రం చేతిలో పట్టుకొని ఉన్నాడు భగవంతుడు. ఎందువల్ల అంటే అపరాధానికి అనుగుణంగానే నేను శిక్షనిస్తాను, ముఖం నుండే వస్తున్నది కదా, అందువల్ల ముఖాన్ని మర్దన చేస్తాను. తోక ఇదేం తప్పు చేయలేదు, వీడు నిజంగా నా భక్తుడే కాళీ, అందువల్ల అతన్ని ఎత్తి పట్టుకున్నాను అని చెప్పేసి. చూడండి, ఎప్పుడైనా కృష్ణుడు తోకను పట్టుకొని పాం మీద నర్తన చేస్తూ ఉంటాడు, కాళీయ మర్దన శ్రీకృష్ణ అని. అందువల్లనే కాళీయ మర్దన చేస్తూ అతడి విషాన్నంతా కూడా బయట వేసేస్తున్నాడు. అది విషన్నంతా కూడా బయట కప్పుకుంటోంది ఆ కాళీయ. ఈ విధంగా చేస్తూ తాను తన వారిని ఆ కాళీయను సంరక్షించాడు. ఏ విధంగా అంటే అతడి మీద తన పాదం గుర్తులు ఎందుకు ఇక్కడ వచ్చాడు అంటే సౌభర్య ఋషుల వారి శాపం ఒకటి ఉంటుంది, ఆ శాపం గరుత్మంతుడికి ఉంటుంది. అందువల్ల గరుత్మంతుడి దగ్గర రోజు ఒక సర్పజాతి వెళ్ళి అతడికి ఆహారంగా మారాలి. ఒకసారి అతడు కాళీయ అని పేరు, ఆ నాగుడి వంతు వస్తుంది, అక్కడికి వెళ్ళడు. సరే, గరుత్మంతుడు వచ్చి నన్ను తినేస్తాడు కదా అని ఆలోచన చేసి ఈ యమునా నది ఇక్కడ ఈ సమీపంలో సౌభరి ఋషుల వారు గరుత్మంతుడికి శాపం ఇచ్చారు, ఇక్కడికి తాను రాకూడదు అని. అందువల్ల ఇక్కడే ఉండిపోతాను నేను అని అక్కడే ఉండిపోయాడు కాళీయ. ఆ జలాన్నంతా కూడా విషం చేసి అందరినీ బాధ పెట్టేవాడు. అందువల్ల తన భక్తులకు ప్రాణులకు ఆటంకం కలగవద్దు అని చెప్పేసి భగవంతుడు అక్కడ నర్తన చేసి, ఇక నీకే భయం లేదు, నువ్వు వెళ్ళవచ్చు అని భగవంతుడు చెబుతాడు. ఎందువల్ల అంటే నా పాద చిహ్నములన్నీ కూడా ఇక్కడ నీ తల మీద ఉన్నాయి, ఏ గరుత్మంతుడు నిన్నేం చేయలేడు. ఆ సందర్భంలో అనీనదత్ పద్మభవో మృదంగం జగౌహను మాంజగతామధీశం అదర్శయత్తాళగతి కపర్దేనర్త గోపాలక బాలమౌలి. సాక్షాత్తు బ్రహ్మదేవుల వారు, దేవతలందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుల వారు మృదంగాన్ని వాయిస్తూ ఉన్నారు, హనుమంతుడు గానం చేస్తూ ఉన్నాడు. తాళగతి కపర్ది, రుద్రదేవుల వారు తాళం వేస్తూ ఆ నర్తనకు తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు నర్తిస్తూ ఉన్నాడు. నాగపత్ని వాళ్ళందరూ కూడా వచ్చి, అతడి భార్యలు వచ్చి ప్రార్థన చేసుకుని ఇక వదిలిపెట్టు అని చెప్పేసి చెప్పిన వెంటనే భగవంతుడు సరే వదులుతాను అని చెప్పేసి అతడిని భగవంతుడు వదిలేస్తాడు. ఈ విధంగా కాళీయను సంరక్షణ చేసి భగవంతుడు అందరినీ కూడా సంరక్షించాడు అన్నటువంటి కథాంశాన్ని చెబుతూ చతుర్థ సర్గాన్ని సమాప్తి చేసి పంచమ సర్గంలో దావాగ్ని వస్తుంది. ఆ దావాగ్ని అంతా కూడా భగవంతుడు పానం చేస్తాడు. ఎందువల్ల అంటే భగవంతుడు పురుష సూక్తంలో వర్ణించినట్టుగా ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ, అగ్ని భగవంతుడి ముఖస్థానం నుండి జన్మిస్తాడు. అందువల్ల ఆ దావాగ్ని అంతా కూడా అక్కడికే వెళ్ళిపోతుంది. ఇదేమీ ఆశ్చర్యం కాదు, కానీ చూసే వాళ్ళందరికీ అంత పెద్ద దావాగ్నిని భగవంతుడు అనాయాసంగా పానం చేసేసి అందరినీ రక్షణ చేస్తాడు. గ్రీష్మ ఋతువు, అతి భయంకరమైనటువంటి ఎండలన్నీ కూడా ఉన్నాయి. ప్రతి చోట ఎక్కడ ఏమీ దొరకకుండా నీళ్లకు కూడా ఇబ్బంది, కానీ భగవంతుడు మాత్రం తన కృపాదృష్టితో అందరినీ పోషిస్తూ గ్రీష్మ ఋతువును చాలా విశేషంగా వర్ణన చేస్తూ పడతారు. ఆ సూర్యుడి తాపము ఎక్కువగా ఉన్నది, ఋతుతాపం అన్నీ కూడా కలిసి ఉన్నది. ఆ సందర్భంలో ఒక ఉగ్రాసుర అని చెప్పేసి వృక్ష రూపంలో ఉంటాడు. అతి ఘోరమైనటువంటి విషం, తన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ఆ విషం ద్వారా చనిపోతారు, లేకపోతే తానే సంహారం చేస్తాడు. ఈ విధంగా ఉన్నటువంటి వృక్షాసురుణ్ణి ఉగ్రాసురుణ్ణి వృక్ష రూపంలో ఉన్నటువంటి వాడిని ఆ వృక్షాన్ని పెకిలించి భగవంతుడు దాన్ని నాశనం చేస్తాడు అన్నటువంటి అంశాన్ని చెబుతారు. ఆ గ్రీష్మ ఋతువులో కూడా అతి ఘోరమైనటువంటి పంచాగ్ని మధ్య తపస్సు చేస్తారు మహాతపస్వి వరేణ్యులు. 4 చోట్ల అగ్ని, పైన సూర్యుడు ఒక అగ్ని. ఈ విధంగా
5 అగ్నుల మధ్య తపస్సు చేస్తారు. తదాపి సిద్ధాశ్చతురగ్ని మధ్యే ప్రహృష్టరోమావలయ స్మరంతి నిమీలితాక్ష పరమం పుమాంసం ఫలార్తినాం కిం న విషహ్యమస్తి. భగవంతుణ్ణి ప్రసన్నీకరించుకోవాలి అంటే నానా విధమైనటువంటి సాధన మార్గాలున్నాయి. ఎంతైనా కూడా భగవంతుణ్ణి చేరుకోవాలి అన్నటువంటి కఠోరమైనటువంటి దీక్ష కలిగినటువంటి వారు ఎంత కష్టాన్నైనా కూడా సహించుకుంటాను అన్నటువంటి అంశాన్ని చెబుతూ, ఆ గ్రీష్మ ఋతువులో వాయువు కూడా చాలా విచిత్రంగా అతి వేడి గాలి వీస్తూ ఉన్నది. ఆ సందర్భంలో భగవంతుడు నీలాదేవి, ఇంకా ఉపనయనం కాలేదు, ఆ సందర్భంలోనే మొట్టమొదట నీలాదేవి స్వయంవరాన్ని చేసుకుంటాడు. నీల తాను తపస్సు చేస్తుంది. అందరికంటే మొదట నేను కృష్ణుడి భార్యగా ఉండాలి అని చెప్పేసి అప్సరా శాస్త్రి, దానికి అనుగుణంగా భగవంతుడు వివాహం చేసుకుంటాడు. తర్వాత మళ్ళీ ఒక నీల 2 రూపాలతో జన్మించి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక రూపంతో జన్మించినప్పుడు ఆమెను కూడా నగ్నజిత్ అన్నటువంటి రాజు, అతడి ఇప్పుడు కుంభక అన్నటువంటి రాజు, తర్వాత అక్కడ కూడా వివాహం చేసుకుంటాడు. ఆ 2 నీల రూపాలు ఒకే నీలాదేవిగా మారి ఉంటాయి. ఆ విధంగా భగవంతుడు నీలాదేవిని వివాహం చేసుకుంటాడు. తర్వాత ధేనుక రూపంలో వచ్చినటువంటి ధేనుకాసురుణ్ణి తాను, అంటే గర్ధవ రూపంలో వస్తాడు ఈ ధేనుకాసురుడు. వచ్చి తాను గోపాలకులకందరికి కూడా ఆకలి వేస్తే అక్కడే ఉన్నటువంటి తాళ ఫలాలను తినాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వారిని అడ్డుకుంటాడు. తర్వాత ఈ బలరాముణ్ణి కూడా తాను తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు. అప్పుడు సజ్జనులకు విరోధి అయినటువంటి అతన్ని, ఆ ధేనుకాసురుణ్ణి బలరాముడు పైనుండి కింద వేసి సంహారం చేస్తాడు. అందువల్ల అతడికి బలరామ అన్నటువంటి పేరు సార్థకమవుతుంది. మునికృత అగ్రజ నామ గుణోచితం విరజయన్నివసానుఘ ధేనుకం హలధరేణ హతం సమకారయత్ సురనతో రణతోషిత నాకినా. మహానుభావులందరూ కూడా అతడి బలాన్ని చూసి వీడు రాముడు కాదు బలరాముడు, బలరాముడు అని పిలిచేవారు. అందువల్ల ఆ నామాన్ని భగవంతుడు సార్థకం చేయాలి అని చెప్పేసి ఈ ధేనుకాసురుణ్ణి సంహారం చేసి అతడి నామాన్ని భగవంతుడు సార్థకం చేస్తాడు అని చెప్పేసి తరువాత ప్రలంబాసుర, వ్యోమాసుర అన్నటువంటి 2 వస్తారు. ఆ 2 కూడా ఒక కృష్ణ బలరాములు 2 కూడా తాము సంహారాన్ని చేస్తారు. తరువాత మరొకసారి దావాగ్ని వస్తుంది, దావాన్నం వస్తుంది, దాన్ని కూడా భగవంతుడు పానం చేస్తారు. తరువాత వర్ష ఋతువు వర్ణన చేస్తారు. ఈ విధంగా ఋతువుల వర్ణన సర్వత్రా ఆ మేఘాలన్నీ కూడా వచ్చి సముద్రరాజు తన సేవను ఆ విధంగా వినియోగించుకుంటాడు. గాలి కూడా తోడవుతుంది. గాలి అంతా వీచి ఆ వర్షాలన్నీ కూడా పడి సమృద్ధమైనటువంటి పంటలన్నీ కూడా పండి ఆ వృక్ష జాతులన్నీ కూడా గోవులకు ఆహారం, పక్షులకు అన్నిటికీ కూడా గ్రీష్మతాపం నుండి విముక్తి కలిగిస్తూ భగవంతుడు వర్ష ఋతువుకు స్వాగతాన్ని పలుకుతాడు. తర్వాత శరద్ ఋతువు వర్ణన, ఈ విధంగా ఋతువర్ణన అంతా కూడా ఉన్నది. మళ్ళీ రేపటి రోజున మిగిలిన భాగాన్ని తెలుసుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనామానుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. రేపటి రోజు నుండి ఒక్క 15 నిమిషాలు ఎక్కువగా చెబుతాను. 6:15 వరకు కూడా రేపటి నుండి ఉంటుంది. భక్తులు గమనించి ఆ విధంగా రాగలరు అని చెప్పేసి చెబుతూ ఇంతవరకు చెప్పినటువంటి దాన్ని గురువంతర్గత భారతీయ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.